చాలా మంది బాధపడుతున్నారు. మేజర్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? కాల్షియం డెఫిషియన్సీ. అసలు కాల్షియం డెఫిషియన్సీ ఎందుకొస్తుందో తెలుసా? అది చేతులారా మనం తెచ్చుకుంటున్నామని తెలుసా? అసలు ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? సో, ఇవన్నీ తెలియాలి అంటే మీరేం చేయాలంటే ఫస్ట్ మీరు కాల్షియం అనేది లోపిస్తే అసల మానవ శరీరంలో కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి? అవి ఏంటో మీరు తెలుసుకోవాలి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడాను ఈ రోజుల్లో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకు అనంటే, కాల్షియం అనేది మనకి బాడీకి అందాలి అనంటే, డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే, కాల్షియం బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే డి విటమిన్ కూడా సపోర్ట్ చేయాలి. 2 కలిస్తేనే కాల్షియం అనేది బాడీకి అందుతుంది. ఇది ఎంతమందికి తెలుసు? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరు కూడాను డి విటమిన్‌కి అందేటట్టు ఉండట్లేదు. డి విటమిన్ అనేది ఎలా వస్తుంది మనకి క్యాప్సూల్ యేసుకుంటే రాదండి డి విటమిన్ అనేది. మీరు సన్‌రైజ్‌లో ఉండాలి. మార్నింగ్ ఏదైతే 6:00కి మనకి మంచిగా సూర్యుడొస్తాడో, అప్పుడు మీరు 6-8 ఈ 2 అవర్స్ మధ్యలో సన్‌రైజ్‌లో కనుక వాక్ చేసినా, మన మీద సన్‌రైజ్ అంటే తగిలేటట్టు మనం గనక వర్క్ చేసినా కూడాను డి విటమిన్ అనేది బాడీకి అందుతుంది. అలా బాడీకి డి విటమిన్ అందడం వల్ల కాల్షియం అనేది బాడీకి అబ్జర్వ్ అవుతది. కానీ చాలామంది ఏం చేస్తున్నారనంటే, అసల సన్‌రైజ్‌కి తగలకుండా బాడీకి తగలకుండా, అసలు ఇంటికి కూడా తగలకుండా డోర్ కర్టన్స్ క్యారీ చేస్తున్నారు. ఏసీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ముందు ఏసీ గదుల్లో ఉంటున్నారు. చిన్న పిల్లల్ని మేము చాలా పెద్ద స్కూల్‌లో వేసాము. చాలా లక్షలు పెట్టి చదివిస్తున్నాం అని చెప్పి ఏసీ గదుల్లో చదివిస్తున్నారు. అవునా? వాళ్ళకి డి విటమిన్ ఎలా అందుతుంది? అండ్ పెద్దవాళ్ళకొచ్చేసరికి జాబుల పరంగా సాఫ్ట్‌వేర్స్ అవ్వచ్చు, లేకపోతే మార్కెటింగ్ జాబ్, ఏ జాబ్ అయినా ఏదైనా అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు. వాళ్ళు కూడా ఏసీ గదుల్లోనే ఉంటున్నారండి. ఇంకా పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళొచ్చేసరికి, అమ్మో! మాకు పెద్ద వయసొచ్చేసింది. మాకు ఏసీ కావాలని చెప్పి ఫీల్ అయిపోయి ఏసీ గదుల్లోనే ఉంటున్నారు. ఇలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒకే చోట కూర్చొని ఉండడం వల్ల కూడాను, కండరాల కదలకపోవడం వల్ల కూడాను కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది.